పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఈ మాట మనం ప్రతి సిగరెట్ ప్యాక్ మీద, సినిమా థియేటర్లలో చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పటివరకు ధూమపానం చేసేవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు వస్తాయని మాత్రమే మనకు తెలుసు. కానీ తాజాగా అంతర్జాతీయ పరిశోధనలు ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టాయి. తండ్రికి ఉన్న పొగ తాగే అలవాటు ఆయనకు పుట్టబోయే పిల్లల జీవితాలను చిన్నాభిన్నం చేయగలదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా మధుమేహం అనేది జీవనశైలి వంశపారపర్యంగా వస్తుందని భావిస్తారు. కానీ తండ్రి తాగే సిగరెట్ పొగలోని నికోటిన్ ప్రభావం వల్ల పిల్లలకు టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశముందని తాజా అధ్యయనంలో తేలింది. సుమారు 1000 మంది పొగ తాగే పురుషులపై జరిపిన ఈ పరిశోధనలో వారి పిల్లల్లో దాదాపు 30% మందికి చిన్న వయసులోనే మధుమేహ లక్షణాలు, కాలేయ సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయని గుర్తించారు. ఇది కేవలం ఊపిరితిత్తుల సమస్య మాత్రమే కాదు, జన్యుపరమైన ముప్పని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ సమస్య అసలు ఎలా మొదలవుతుందనే అంశంపై పరిశోధకులు లోతైన విశ్లేషణ చేశారు. పురుషులు ధూమపానం చేసినప్పుడు ఆ పొగలోని ప్రమాదకర రసాయనాలు నికోటిన్ వారి రక్తంలో కలిసి వీర్యకణాల నిర్మాణంలో మార్పులు తెస్తాయి. ఈ మార్పులు బిడ్డ పుట్టిన తర్వాత వారి శరీరంలోని ఇన్సులిన్ పనితీరును ప్రభావితం చేస్తాయి. అయితే తండ్రి తాగే పొగ వల్ల బిడ్డ శరీరంలో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయక రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి డయాబెటీస్కు దారితీస్తున్నాయి. దీంతోపాటు కాలేయంపై కూడా ఒత్తిడి పెరిగి భవిష్యత్తులో కాలేయ వ్యాధులు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. కేవలం పక్కన ఉన్నప్పుడు పొగ తాగకపోతే సరిపోదని తండ్రి కావాలనుకునే పురుషులు కనీసం కొన్ని నెలల ముందే ధూమపానానికి పూర్తిగా స్వస్తి పలకాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల శరీరంలోని నికోటిన్ ప్రభావం తగ్గి ఆరోగ్యకరమైన వీర్యకణాలు ఉత్పత్తి అవుతాయి. తద్వారా పుట్టబోయే బిడ్డకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా చూసుకోవచ్చు. మీరు తాగే ప్రతి సిగరెట్ మీ బిడ్డ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టవచ్చు అని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.